కావాలని వీరందరూ వెళ్ళి అహరోను దగ్గరికి వెళ్ళడము, అహరోను వారందరూ ఉన్నటువంటి బంగారము తీసి వారొక బంగారు దూడను తయారు చేయడము. వారు అడుగుతూ ఉంటారు, వారు ఆనందిస్తూ ఉంటారు, మమ్మల్ని ఎక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి ఎక్కడి వరకు నడిపించినటువంటిది మీవే అని ఆ బంగారు ప్రతిమకు వారు నమస్కరించడము, దాన్ని బట్టి వారు ఆనందించడము. అంటే చాలా విచ్చలవిడిగా ప్రజలను నలిగిపోతూ ఉంటే దేవుడు మోషేని కిందకి తీసుకుని వచ్చి దేవుడు మోషేని చూపించి, ఇదిగో ఈ ప్రజలందరినీ నేను చంపేద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రజలందరినీ నేను చంపాను. ప్రభుత్వ పిల్లల ఒకటే కారణము, ఈ ప్రజలు తమ దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారిగా వారు ఉండటము, వారు దేవుని మీద ఆధారపడేటువంటి ప్రజలుగా వారు ఉండలేకపోవటం వల్లనే వారి దేవుడు ఎంతో వారి పట్ల ప్రేమను చూపలేనటువంటి ప్రజలుగా వారు ఉండిపోతున్నారు. కారణం ఒకటే, వారు అవిధేయత చూపటము, వారి మాట వినలేనటువంటి ప్రజలుగా వారు ఉండిపోవడం. అందుకే దేవుడు అంటాడు కదా, నేను ఇక్కడ నుంచి మీతో రాను అంటే మోషే అంటాడు, లేదు ప్రభు, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఎక్కడికి కూడా వెళ్ళలేము. మోషేకి తెలుసు దేవుని మీద ఆధారపడవలసినటువంటి ప్రజలుగా మనం ఉన్నాము, దేవుని మీద మనము దేవునికి లోబడి ఉండవలసినటువంటి ప్రజలుగా ఉన్నాము. మన అవసరత వచ్చినప్పుడు దేవుని మందిరంలో ప్రాధేయపడ్డము, అవసరత తీరగా మనం దేవుణ్ణి విడిచి మనం వెళ్ళిపోవడం కాదు, కానీ ఎంతవరకు విధేయతతోటి ఓర్పుతోటి మనము కనిపెట్టి దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాదు, మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు ఎంత మాత్రమో మనకు హాని కలిగించేటువంటి వాడు కాదు. ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు, నువ్వు ప్రార్థిస్తే ఎలాంటి అనుభవాలు జరుగుతాయో మనకు తెలుసు. అంటే అన్ని విషయాల్లో దేవుడు మన పట్ల కరుణ చూపిస్తున్నటువంటి దేవుడి దగ్గర మనము ఎలాగుంటామంటే ఏదో నామకార్థపు క్రైస్తవులుగా, నామకార్థపు భక్తి చూపించడము. అంటే బయట అందరి దగ్గర ఎలా బ్రతుకుతున్నామో దేవుడి దగ్గర కూడా అదే జీవితాన్ని మనం చూపించడం, మనము జీవిస్తూ ఉంటాం. మన దేవుడికి చాలా వస్తామండి. అందుకే ఈ మోషే ఇశ్రాయేలులకు దేవునికి ఒక మధ్యవర్తిగా ఉంటూ దేవుడు చెప్పినటువంటి మాటలు మోషే ప్రజలకు చేరవేస్తూ, ప్రజల తరపున మరలా దేవుడిని ప్రాధేయపడుతూ అనేక విషయాలలో ఈ ప్రజల నిమిత్తము ఎంతో నలిగిపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎంత చేసినటువంటి వ్యక్తి మోషే మాత్రం దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోలేకపోయాడు. అంటే కానాను దేశము వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ మోషే ఉండిపోయాడు. కారణం ఏంటి అని అంటే, మోషే ఈ ప్రజల మీద ఉన్నటువంటి కోపంతో దేవుడి దగ్గర ప్రవర్తించినటువంటి విధానము. అంటే అంత ఇష్టడు, అంత నాయకుడైనటువంటి మోషే జీవితంలో దేవుడు ఎలాగా అనుమతిస్తే, నా జీవితంలో నేటి దినాల్లో యేసుక్రీస్తు వారు కాకుండా యెహోవా దేవుడు కనుక ఉంటే మనకు చాలా తీవ్రంగా దేవుడు మనల్ని శిక్షించుండేవాడు, చాలా తీవ్రంగా దేవుడు మనల్ని శిక్షించుండేవాడు. కానీ మన దేవుడు కృప కలిగినటువంటి వాడు. ఎన్ని పర్యాయాలు మనము దేవునికి విరోధమైనటువంటి పనులు జరిగించినప్పటికీ కూడా మన దేవుడు మనలను ఎప్పటికైనా మారుతాడులే, ఇంకొక అవకాశం అంటే ఒక తండ్రి ఒక కుమారుని ఎలాగైతే చేరదీస్తాడో, ఎలాగైతే ఆదరిస్తాడో, ఎలాగైతే ధైర్యపరుస్తాడో, ఎలాగైతే మందలిస్తాడో, ఎలాగైతే ప్రేమిస్తాడో, అనేక రీతిగా యేసుక్రీస్తు ప్రభువు కూడా మన పట్ల అదే రీతిగా ఆదరిస్తున్నాడు. కారణం ఒకటే, మనలను ఆయన పిల్లలుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి. అంటే మనం ఏ శ్రమ వచ్చినప్పటికీ, ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ, ఈ కీర్తనకారుడు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతను దేవుడి దగ్గర ప్రాధేయపడుతూ, ఇతని ముఖము ఎలా ఉంది, ఇతని పరిస్థితి ఎలా ఉంది అంటే దేవుడు గోజాడుతూ ఉన్నాడు తను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అంటే నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించు ఉండము. అంతగా ఎదురు చూడవలసినటువంటి అవసరత దావీదుకి ఏంటండి? అంతగా చూడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఆ వ్యక్తికి అంత సహనము ఉంటే మనకి ఇంకెంత సహనము ఉండాలి. నేటి ప్రజలు ఎలా ఉన్నారంటే సహనము చాలా తక్కువ, పౌరుషము చాలా ఎక్కువ. సహనము తగ్గినప్పుడు పౌరుషం వచ్చి వాడు అంటాడు, ఇది నేను చేసుకోలేనా, ఇది నా వల్ల సాధ్యమవుదా, నీ దగ్గర నేను రావటం ఏంటి అంటే పౌరుషం వచ్చి రోషముతో వాడు అనేక పనులు చేయడానికి వాడు ముందుకు వెళ్ళిపోతాడు. కానీ కొంచెం నిదానించి వాడు ఆలోచించడము చాలా తగ్గిపోతుంది. ప్రభుత్వ ప్రియులారా, అన్ని విషయాలలో తొందరపాటు పనిచేయదు.
అన్ని విషయాలలో తొందరపాటు. ప్రజల వల్ల మోషే కోల్పోవలసినటువంటి ప్రథమ స్థానము కోల్పోయాడు. అయినప్పటికీ మోషే బాధపడలే. అంటే ప్రజల మీద కోపం లేదు, కానీ మోషే దేవుడు గోచాడవలసినటువంటి విధానంలో గోచాడాడు. ప్రభువా, ఈసారైనా నన్ను కరుణించు, ఈసారైనా నన్ను అక్కడ తీసుకుని వెళ్ళంటే దేవుడు ఎంత మాత్రము కూడా కానాను దేశంలో నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. అంటే మనం ఉన్నటువంటి సేఫ్ జోన్ మనం ఎప్పుడైతే మర్చిపోతున్నామో మనం ఇంకా దేవునికి దూరం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క కట్టడలను మనము గైకొనకపోవటము. అందుకే 119వ కీర్తన అంతా కూడా మనం చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా అదే మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 74వ వచనం అంటాడు కదా, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నేను చూచి ఎంతో సంతోషించుదును అని అంటాడు. ఇంకా చాలా విషయాలు అన్నీ కూడా ఈ వాగ్దానం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఏంటి అంటే ఆయన వాగ్దానం చాలా విలువైనటువంటిది. అందుకే నీ కట్టడలైనా మర్చిపోవడం, నీకు ఇచ్చినటువంటి మాట కొరకు నేను గమనిస్తూ ఉంటాను, నేను కనిపెడుతూ ఉంటాను, నీ శాసనాలు నేను అనుభవిస్తూ ఉంటాను, నీ శాసనాల కొరకు నేను పరిగెడుతూ ఉంటాను. ఎప్పుడైతే ప్రియులారా, ఏదో వచ్చాము, ఏదో వెళ్ళిపోయాము, ఏదో చేసాము, ఏదో విన్నామని కాదు, కానీ విన్న కొన్ని విషయాల్లో మనం ఏది పాటిస్తూ ఉన్నాము, ఏది మనము కలిగి ఉంటూ ఉన్నాము, ఏ మాటను మనం నేర్చుకుని వెళుతూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఏదో వచ్చాము ఇలా మన నామకార్థము క్రైస్తవులుగా మనం జీవించడం కాదు. కీర్తనకారుడికి ఉన్నటువంటి ప్రయాస, ఆయనకున్నటువంటి భారము, ఆయన దేవుని మీద ఉన్నటువంటి ఆశ అంతా కూడా వర్ణించలేనటువంటి రీతిగా ఈ కీర్తనలో మనకు తెలియచేయబడుతుంది. కారణం ఏంటి అంటే నా పరిస్థితులలో నన్ను ఎవరైనా ఆదుకోవాలన్నా, నేనున్నటువంటి పరిస్థితులలో ఎవరి మీద నేను ఆధారపడి ఉండాలన్నా అది నా ప్రభువు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను కాదని మనం ఎక్కడికి వెళ్ళినా, ఆయనను కాదని మనం ఏది చేసినా కూడా తిరిగి మనము ఆయన యొద్దకు వస్తేనే కానీ ఆ కార్యము జరగదు. కీర్తనకారుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ కట్టడలను నేను మర్చిపోవడానికి ఇష్టం లేదా అంటున్నాడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్య ఉన్నది అంటున్నాడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏదైతే బోధిస్తుందో, దేవుని యొక్క మాటలు ఎలాగైతే మనం నడిపించాలని ఇష్టపడుతుందో దానికి మనం విధేయత చూపించాలి, దానికి మనకు లోపడవలసినటువంటి వారు ఉండాలి. ఎందుకంటే ఒకే విషయం మనం జ్ఞాపకం చేస్తాను, దేవుని మీద ఆధారపడి జీవించవలసినటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవునికి మన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆశీర్వాదంతో నింపబడి ఉంటాయి. అటువంటి వారిని మనం జీవించాలి, దేవుడి మీద ఆధారపడినటువంటి వారు ఉండాలి. దేవుని యొక్క రక్షణ కొరకు మనము కనిపెట్టేటువంటి వారు ఉంటే మనము ఆశీర్వదించబడతాము. ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా మనము దీవించబడతాము. అడ్డుకృపల దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆశీర్వాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం. దేవుడు మనతో మాట్లాడిన విధానంలో ఒకసారి శిల్లు పైకి ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఓకే, ఈ సందేశమే చాలా మంచి విషయాలు. ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుడి కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనుషులు మార్చలేరు, మన బంధువులు పరిస్థితులను మార్చలేరు, లేకపోతే అధికారులు మార్చలేరు, కానీ కేవలము దేవాది దేవుడే మార్చగలడు. హల్లెలూయా. ఆయన అవునన్నవి కాదన్నట్టుగా, కాదన్నవి అవునన్నట్టుగా చేయగలిగిన సమర్థుడే. హల్లెలూయా. దేశంగా దావీదు కడులు మనం చూస్తే క్షీణించిపోయాడు, అంతేకాదు అలిసిపోయాడు. దేవునికి స్తోత్రం. అలసట వచ్చినా కూడా ఆయన యొక్క ఎదురు చూపు అయితే మాత్రం ఆగలేదు. హల్లెలూయా. చాలాసార్లు మనం కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు కలిగేసరికి మనకు వచ్చేది ఏంటంటే అయ్యగా చెప్పినట్టు పౌరుషం వస్తున్నాం. నువ్వు చేయగలవా, నేను చేసుకోలేనా, నా వల్ల కాదు. మనము యెహోవా కొరకు ఓపికతో ఎదురు చూడాలి. ఎలాగండి, కీర్తనలో చాలాసార్లు చెప్తారు ఓపికతో. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక గర్భం ధరించిన స్త్రీ ఉంటే ఎన్ని నెలలు పడుతుంది ఆవిడికి? కొంతమందికి 7 నెలలు, ఇంకొంతమందికి 9 నెలలు, ఇంకొంతమందికి 10 నెలలు కూడా దాటేస్తుంది. వెంటనే పిల్లడు పుట్టాడని, లేకపోతే పుడతానే ఒక 6 అడుగులు 7 అడుగులు ఆజానుకోడుగా. దిర్ ఇస్ ఎ టైం, ఎవ్రీథింగ్ దిస్ ఎ ప్రాసెస్. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా ప్రతిదానికి సమయం ఉంటుంది. బట్ మనం ఏం చేయాలి? అప్పటి వరకు
ఓపికతో ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా దేశం మరి దేవుని సేవకులంతా చక్కగా దేవుని వాక్యాన్ని అందించడం బట్టి మరి సంఘ పక్షాన కుటుంబ పక్షాన మరి అయ్యగారికి ప్రభు పేట తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. ఓకే, నా దేశంలో మరి మన మధ్యలో ఒక ముఖ్యమైన